నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నాన్ వెజ్ అంటే ప్రాణమా? చికెన్ కర్రీ, చికెన్ కబాబ్, మటన్ బిర్యానీ చూస్తే నాలుక లపలపలాడుతోందా? వారానికి ఒక్కసారైనా సరే బిర్యానీ, షేర్వా కుమ్మేస్తారా? అయితే తస్మాత్ జాగ్రత్త. మీరు తింటోంది ఫ్రెష్ ఐటమేనా? బయట పారేయాల్సిన ఫుడ్ కాస్త అధిక ధర చెల్లించి మరీ తింటున్నారేమో తెలుసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చికెన్ బండి చూస్తే మనసు ఆగటం లేదా? పోటీ పడి మరీ వెరైటీలు లాగిస్తున్నారా? నాన్ వెజ్ స్ట్రీట్ ఫుడ్కు ఫిదా అయిపోయారా? కలర్ ఫుడ్ వెనుక దాగున్న దారుణ నిజాలు తెలుసా? కలికాలం కాదు, కల్తీ కాలం. ఫుడ్ చూసి టెంప్ట్ అయితే అంతే సంగతులు. దట్టంగా మసాలా అద్ది, రంగులతో మాయలు, ఫ్రీజర్లో 100 కిలోల కుళ్ళిన చికెన్, బడా బడా హోటల్స్లోనూ ఫుడ్ పేరుతో చీటింగ్, జనతా బార్లు, వైన్ షాపులే టార్గెట్. హైదరాబాద్లో చీటింగ్ ఫుడ్స్, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, చికెన్ 65. ఇలా చికెన్తో చేసింది ఏదైనా ఓ పట్టు పడదామని అనుకోని మాంసపు ప్రియులు ఉంటారా? కానీ చికెన్ సెంటర్లో కొనేటప్పుడు కానీ, బయట చికెన్తో చేసిన రకరకాల వెరైటీలు తినేటప్పుడు కానీ జాగ్రత్త. మంచి వాసనతో రుచికరంగా అనిపించే ఆ చికెన్ మిమ్మల్ని అనారోగ్యం పాలు చేసినా చేయొచ్చు. ముఖ్యంగా మంచింగ్ కోసం చికెన్ వెరైటీలను ఎంచుకునే మద్యం ప్రియులైతే మరింత జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎందుకంటే రోజుల తరబడి నిల్వ ఉంచడంతో పూర్తిగా కుళ్ళిపోయి కంపు కొడుతున్న కోడి మాంసాన్ని అమ్ముతున్నారు చికెన్ సెంటర్ నిర్వాహకులు. అమ్ముడు పోగా మిగిలిన చికెన్ను రసాయనాలు చల్లి రిఫ్రిజిరేటర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచుతున్నారు. ఈ చికెన్ ఓసారి చూడండి, ఇది కిలో 2 కిలోలు కాదు, ఏకంగా 700 కిలోల చికెన్. పోనీ ఫ్రెష్ ఐటమా అంటే అది కాదు, కుళ్ళిపోయి రోడ్డుపై పారేయాల్సిన చికెన్. ఇది కాస్త ఫ్రీజర్లలోకి చేరిపోతోంది. అక్కడి నుంచి రోడ్డు పక్కన హోటల్స్ నుంచి బడా బడా హోటల్స్లో ఫుడ్గా మారిపోతోంది. అంతే, వందలు వేలు పెట్టి వాటిని కొని తింటున్న నాన్ వెజ్ ప్రియుల జీవితాలతో ఆటలాడుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్లో నాన్ వెజ్ కాస్త కల్తీమయంగా మారిపోయింది. పాడైపోయిన చికెన్ను తక్కువ ధరకు బార్లు, కళ్ళు కాంపౌండ్లు, పర్మిట్ రూమ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు. దుర్వాసన వెదజల్లుతున్న వండే క్రమంలో దండిగా మసాలాలు దట్టిస్తే మద్యం మత్తులో గుర్తించకుండా మందుబాబులు ఆవురావురమంటూ లాగించేస్తారనే గట్టి నమ్మకం బార్లు, కళ్ళు కాంపౌండ్, పర్మిట్ రూమ్ల నిర్వాహకులది. జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ, ఎస్ఓటీ పోలీసులు కలిసి శుక్రవారం బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లోని బాలయ్య చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 700 కిలోల కుళ్ళిపోయిన చికెన్, ఎముకలు, చికెన్ వేస్ట్ లభ్యమైంది. ఆ సెంటర్లోకి వెళ్లిన అధికారులు రిఫ్రిజిరేటర్ తెరవగానే దుర్వాసన రావడంతో ఆశ్చర్యపోయారు. నిల్వ ఉంచిన చికెన్, ఇతర పదార్థాలకు దుర్వాసన రాకుండా రసాయనాలు కలిపి సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఆ దుకాణం సీజ్ చేసి దాదాపు 700 కిలోల చికెన్ను, కోడి ఎముకలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. తనిఖీల సమయంలో ఆ చికెన్ కొనేందుకు పర్మిట్ రూమ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకులు రాగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బయట మార్కెట్తో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటంతో బార్లు, మద్యం దుకాణాల వద్ద ఉండే పర్మిట్ రూమ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు ఇక్కడే చికెన్ కొనుగోలు చేస్తున్నారు. ఏడాది క్రితం ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్లో బాలయ్య చికెన్ సెంటర్ ఏర్పాటు చేశారు. గతంలో రసూల్పురాలో దుకాణం ఏర్పాటు చేసి కుళ్ళిన చికెన్ సరఫరా చేస్తుండగా అధికారులు సీజ్ చేశారు. దీంతో మరో ప్రాంతంలో చికెన్ సెంటర్ ఏర్పాటు చేసి అదే దందా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 50 రూపీస్ ఎందుకంటే 200 రూపాయల కేజీని 200 రూపాయలు లెగ్ పీస్, బోన్లెస్ కంపెనీ హోటల్స్కి ఇస్తారు సార్. ఇది తక్కువ రేటుకు మాకు ఇస్తారు సార్. కర్రీ కట్ మాల్ మాకు ఇస్తారు. కొంచెం ఇందులో బోన్ ఎక్కువ ఉంటుంది, బోన్లెస్ హోటల్కి. అంటే ఇట్లా చేయడం తప్పని చెప్పి నీకు తెలియదా? ఇది కంపెనీ ఇస్తుంది కదా సార్, స్నేహ కంపెనీ ఇస్తుంది. అల్తాఫ్ ఫస్ట్ పార్టీ, మాకు నేను సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ, అల్తాఫ్ సెకండ్ పార్టీ. నాకు ఇచ్చేస్తే నా దగ్గర ఒక 10 మంది కస్టమర్స్ ఉన్నారు. 10 మంది 10 వయసుల కాడ పెట్టుకుంటారు సార్. వాళ్ళు వచ్చి తీసుకుంటారు, నేను వాళ్ళకి ఇస్తాను. ఇప్పుడు అల్తాఫ్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి తెస్తాడు? అల్తాఫ్ స్నేహ కంపెనీ నుంచి తెస్తాడు సార్. ఆయన నాలాంటి వాళ్ళకి 10 మందికి ఇస్తారు, నేను ఒక 10-15 మందికి నేను ఇచ్చేస్తాను. కొండాపూర్లోని చట్నీస్ హోటల్లోనూ టాస్క్ ఫోర్స్ సోదాలు చేసింది. ఈ సోదాల్లో ఆహార పదార్థాల వస్తువులలో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. పూర్తి అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహార పదార్థాల తయారీని గుర్తించారు అధికారులు. కుళ్ళిన కూరగాయలతో ఆహార పదార్థాలు చేస్తోంది అక్కడి బ్రాంచ్. దీంతో సదరు సంస్థ యాజమాన్యంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సందర్భం ఏదైనా, వారం ఏదైనా హైదరాబాద్లో చాలామంది రెస్టారెంట్కి వెళ్లాల్సిందే. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్తో సహా అన్నీ హోటల్లోనే కడుపు నిండా తినేస్తారు. వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కస్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు రెస్టారెంట్, హోటల్ యజమానులు. పురుగులు పడిన చికెన్ను ఫ్రై చికెన్గా,
పాచిపోయిన చికెన్ను తందూరీ చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఒక్క చికెనే కాదు, మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీంలు ఇలా అన్నీ కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లు చేస్తున్నారు. భాగ్యనగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్ళు గగురు పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు హోటల్ నిర్వాహకులు. హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి చోట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. చాలా చోట్ల నాణ్యత లేని ఆహారం గుర్తించి వాటి నమూనాలను నాచారం ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే కల్తీ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపై చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటల్లోనూ ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్లీ మళ్లీ వాడుతున్నారు. ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కొన్నింటికి అవసరమైన మెడికల్ అనుమతులు కూడా లేవు. కొన్ని హోటల్స్ కిచెన్స్ మురుగు కాల్వల పక్కనే ఉన్నాయి. 5 స్టార్ ఫుడ్ కోర్టులు, ఐస్ క్రీం పార్లర్లు, బేకరీలు ప్రమాదకర రంగులు, ఇతర కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించి అవాక్కయ్యారు. హైదరాబాద్లో ఉంటూ హోటల్ ఫుడ్ ఇష్టపడేవారు ఇకనైనా మేల్కొనకపోతే మీ ఆరోగ్యాన్ని మీ చేజేతులా నాశనం చేసుకున్నట్లేనని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హోటల్లోని బాహుబలి కిచెన్లో ఆహారం రుచిగా ఉండేందుకు సింథటిక్ ఫుడ్ కలర్స్ ను ఉపయోగిస్తున్నారు. అలాగే వంటగదిలో ఆహార పదార్థాలపై బొద్దింకలు తిరగడాన్ని గుర్తించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గతంలో మాదాపూర్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామేశ్వరం కేఫ్లో 16,000 విలువ చేసే గడువు ముగిసిన మినపప్పు 100 కేజీలు, పెరుగు 10 కేజీలు, పాలు 8 లీటర్లు గుర్తించారు. బంజారాహిల్స్ బాస్కిన్స్ రాబిన్స్ లో గడువు ముగిసిన వైట్ చాక్లెట్స్ ను కనుగొన్నారు. లాబెనల్ ఫైన్ బేకింగ్ ఇన్ లో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వెనిగర్ ను గుర్తించారు. వాటిపై దిగుమతిదారుడి పేరు, లైసెన్సులు లేవు. ఫుడ్ హ్యాండ్లర్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ల గడువు ముగిసినట్లు గుర్తించారు అధికారులు. కృతంగా, మాస్టర్ చెఫ్, రెస్టో ఓ బార్, కామత్ హోటల్, జంబో కింగ్స్ బర్గర్ హోటల్లో సైతం కల్తీ, నిల్వ ఉంచిన ఆహారం వినియోగదారులకు అంటగడుతున్నారు. క్రీమ్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రోస్టరే కేఫ్, హౌస్ రాయలసీమ, రుచుల్, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌనింగ్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజల్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్సాగర్ వెజ్ రెస్టారెంట్, జంబో కింగ్ బర్గర్స్, రతన్దీప్ రిటైల్ స్టోర్ నాసిరకం ఆహారం విక్రయిస్తున్నాయి. హోటల్స్ లో నోరూరించే నాన్ వెజ్ ఐటమ్స్ చేతిలో డబ్బులాడుతున్నాయి కదా అని కడుపు నిండా నింపేస్తున్నారా? అయితే మీరు మీ జీవితాన్ని, మీ కుటుంబ సభ్యుల జీవితాలను రిస్క్ లో పడేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఈ కల్తీ ఫుడ్స్ ను వందలు వేలు వెచ్చించి వరి మీ కుటుంబ సభ్యుల ఫుడ్ మెనూలోకి చేరుస్తున్నారు. దీంతో వారి ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. హోటళ్లలో మీరు లొట్టలు వేసుకుంటూ తినే చికెన్ బిర్యానీ ఫ్రెషేనా? మీరు కర్రీ పాయింట్స్లో కొన్న చికెన్ మంచిదేనా? జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఒక్క చికెన్ షాప్లోనే 700 కిలోల కుళ్ళిన చికెన్ దొరకటం ఇలాంటి అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు కల్తీ ఫుడ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాయి. హోల్సేల్ సెంటర్లకు పోవాలి, 4 డబ్బులు పడేసి చీప్ గా కుళ్ళిన సరుకు కొనేయాలి, దాన్ని 10 మంది ఏజెంట్లను పెట్టుకుని అమ్మేసుకోవాలి. అంతే, బరాబర్ తిరుగులేని వ్యాపారం ఇది. ఏముంది, అమ్మేసినోడు బాగుంటాడు, హోటల్ వాడు కాసులు వెనకేసుకుంటాడు. డబ్బులు పెట్టి మంచి ఆహారాన్ని ఆశించి వచ్చిన వాడు మాత్రం జేబు, ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుని ఆస్పత్రి పాలవుతాడు. గ్రేటర్ సిటీలో కల్తీ ఫుడ్ విక్రయం పెరిగిపోతోంది. అక్రమార్జనకు అలవాటు పడిన చాలా మంది హోటల్స్, షాపుల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఐస్ క్రీం, చికెన్, మటన్, బిర్యానీ, గుడ్లు ఇలా ఏది కొందామన్నా 1కి 4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీ డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. శుక్రవారం వేర్వేరు చోట్ల అధికారులు నిర్వహించిన సోదాల్లో కుళ్ళిన తందూరి చికెన్, కెమికల్స్ ఐస్ క్రీం, డేంజరస్ యాంటీబయోటిక్స్ మెడిసిన్ పట్టుబడ్డాయి. రాత్రి సమయం మించి తయారు చేసిన ఆహార పదార్థాలను మరుసటి రోజుకు నిల్వ ఉంచిన మాంసం, చికెన్, మటన్ నాసిరకం కల్తీ రసాయనాలతో ఆహార పదార్థాలను కలర్ఫుల్ గా తయారు చేయడంతో నాణ్యతకు పాతరేస్తున్నారు. గుమగుమలాడే తినుబండారాలు, బిర్యానీ, కొత్త కొత్త వెరైటీలు వినియోగదారుల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్నాయి. చిరు వ్యాపారులు మొదలుకొని చిన్న చిన్న హోటళ్లు, పెద్ద రెస్టారెంట్లలో శుభ్రతను గాలికి వదిలేసి అక్రమ సంపాదనను ధ్యేయంగా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. నగరంలోని పలు హోటల్స్ లో వంటగదిలో పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాథుడు లేకపోయాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, శానిటరీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో
అంతా కల్తీగా మారుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇది కలికాలం కాదు, కల్తీకాలం అన్నట్లుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే. ఏది ముట్టుకోవాలన్నా భయం, ఏది తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది హైదరాబాద్. సిటీ మధ్యలో చిన్న చిన్న రూముల్లో ఏకంగా స్మాల్ స్కేల్ రూపంలో పెద్ద వ్యాపారాలే నడిపించేస్తున్నారు. హైదరాబాద్లో ప్రతి వస్తువులో కల్తీ ఉంటోంది. కొండాపూర్లోని శరత్ సిటీ మాల్లో ఆహార భద్రత టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాల్లో ఉన్న చట్నీస్లో తనిఖీలు చేయగా FSSAI లైసెన్స్ను అందరికీ కనిపించేలా పెట్టలేదని గుర్తించారు. ఆహార తయారీకి వాడే పదార్థాలను బొద్దింకలు తిరిగే ప్లేస్లో ఉంచారని, గోధుమ పిండి, రవ్వ వంటి పదార్థాల్లో బ్లాక్ ఫంగస్ వచ్చిందని గుర్తించినట్లు తెలిపారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు. బేగం బజార్లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్, అత్తాపూర్లో డూప్లికేట్ రెడ్ లేబుల్ టీ పొడి తయారీ ఘటనలు మరవకముందే శుక్రవారం సిటీలో మరో 2 వెలుగు చూశాయి. రాజేంద్ర నగర్ పరిధి హైదర్గూడలోని ఓ రెస్టారెంట్లో కుళ్ళిన తందూరి చికెన్, కోడిగుడ్లు స్టోర్ చేసి ఉండడం కలకలం రేపింది. 2-3 రోజుల కింద వండిన తందూరి చికెన్ ను హోటల్ యాజమాన్యం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తున్నారు. వాటిని వేడి చేసి హోటల్కు వచ్చే కస్టమర్లకు ఫ్రెష్ గా వడ్డిస్తున్నారు. గుర్తించిన పలువురు కస్టమర్లు GHMC అధికారులకు ఫిర్యాదు చేయగా శుక్రవారం రెస్టారెంట్లో సోదాలు నిర్వహించారు. కుళ్ళిపోయిన చికెన్, కోడిగుడ్లను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినట్టు గుర్తించారు అధికారులు. గోన శ్రీనివాసరావు అనే వ్యాపారి ఉప్పల్లో గోనా క్రీమ్స్ పేరుతో ఐస్ క్రీమ్ యూనిట్ నిర్వహించాడు. ఇందులో చిన్నారులు ఎంతో ఇష్టపడే బెర్రీస్, చాకోస్ సహా ఇతర ఫ్లేవర్లతో ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నాడు. అయితే వాటిలో నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్, ఎక్స్పైర్ అయిన రసాయనాలను మిక్స్ చేస్తున్నాడు. అపరిశుభ్ర వాతావరణంలో స్టోర్ చేస్తున్నాడు. వివిధ రకాల పేర్లతో బ్రాండెడ్ స్టిక్కర్లు అంటించి సిటీ శివారు ప్రాంతాల్లోని చిన్న చిన్న బేకరీలు, ఐస్ క్రీమ్ పార్లర్లకు సప్లై చేస్తున్నాడు. ఏడాదిగా ఈ దందా నడిపిస్తున్నాడు. సమాచారం అందుకున్న మల్కాజ్గిరి SOT పోలీసులు ఐస్ క్రీమ్ యూనిట్లో సోదాలు జరిపారు. యజమానిని అరెస్ట్ చేసి కల్తీ ఐస్ క్రీమ్ బాక్సులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వాటిని టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. ఇటీవల విజయవాడలోని ఓ రెస్టారెంట్లో పాడైపోయిన చికెన్తో బిర్యానీ తయారు చేస్తుండడాన్ని అధికారులు తమ తనిఖీల్లో కనుక్కున్నారు. రెస్టారెంట్ను సీజ్ చేశారు. అప్పటి వరకు తినేవారికి తెలీదు తాము కల్తీ ఆహారం తీసుకుంటున్నామని. నెల క్రితం నెల్లూరులో చికెన్ అమ్మకాల్లో జరిగిన కల్తీ ఓ సంచలనం రేపింది. రెస్టారెంట్ నిర్వాహకులు నిల్వ ఉండిన చికెన్తో బిర్యానీలు చేశారు. అంతేకాకుండా చికెన్ అమ్మకాలు సాగించే షాపుల్లో కూడా కుళ్ళిపోయిన చికెన్, ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్, పురుగులు పట్టిన చికెన్ ను ప్రజలకు అమ్మేశారు. సంబంధిత అధికారులు విస్తృత తనిఖీల్లో ఇవన్నీ బయటపడ్డాయి. ఎక్కడికి సప్లై చేసేది? అందరు వైన్ షాపులు తీసుకుపోతారు సార్. ఎలా అమ్ముతావు? కేజీ 50 రూపీస్ అమ్ముతారు. ఈ మధ్య కాలంలో చికెన్ లాలీపాప్, పకోడీలో చికెన్ వేస్ట్ కలపడం సాధారణంగా మారింది. హైవే దాబాల్లో కుళ్ళిన మాంసం, చికెన్ బిర్యానీకి బదులు కుక్క బిర్యానీ పెడుతున్నారన్న వార్తలు కలకలం రేపాయి. ఒక్క మాంసమే కాదు, బయట చేసే ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలో ఆహార కల్తీ ఉంటుంది. అన్నీ కూడా ఆహారంలో కల్తీ అవుతూనే ఉంటున్నాయి. పరిమితికి మించి రంగుల వాడకం ఎక్కువగా ఉంటున్నది. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, కాఫీ, టీ స్టాళ్లలో సింథటిక్ పాలు వినియోగం ఎక్కువగా ఉంటోంది. ఇక ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లలో కల్తీ నూనెలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. పానీపూరి చేసే ప్రాంతాలు అపరిశుభ్రంగా, పరమ భయంకరంగా ఉంటాయి. ఫ్రూట్ సలాడ్, ఐస్ క్రీమ్, ఐస్, నూడిల్స్ తయారు చేసే ప్రదేశాల్లో శుచి, శుభ్రత పాటించక అవి తిన్నవారు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రజలు తినే ఆహారంలో స్వచ్ఛత ఎంత అంటే ఇది సమాధానం లేని ప్రశ్నే. ఎందుకంటే మార్కెట్లో దొరికే కూరగాయలు, మాంసం, చికెన్ ఇలా ఏది తీసుకున్నా కల్తీ లేకుండా ఉండటం లేదు. వీటి స్వచ్ఛతకు ప్రామాణికాలు ఉన్నా పాటించేవారే లేరు. సంబంధిత అధికారులు కొన్ని సందర్భాలలో చేసిన తనిఖీలు ఫలితాలనిస్తున్నా వీటికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. దీంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. స్ట్రీట్ ఫుడ్ కు హైదరాబాద్ పెట్టింది పేరు. ఇక్కడి బిర్యానీ అయితే ప్రపంచ ఫేమస్. అయితే ఇవి కూడా ఇప్పుడు నాసిరకంగా మారుతున్నాయి. తమ వ్యాపారం పెంచుకునేందుకు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు కొన్ని హోటల్స్ యజమానులు. దీంతో వారి వ్యాపారమే కాదు, ఆసుపత్రులు కూడా నిండిపోతున్నాయి. టీ, కాఫీ, పాలు, పిండి, నూనెలు, మాంసం, కందిపప్పు, మిరియాలు, జీలకర్ర, బియ్యం ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు కాదేది కల్తీకి అనర్హం అన్నట్లుంది పరిస్థితి. ఇలా నిత్యం వినియోగించుకునే అన్ని పదార్థాలు కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు సరుకుల్ని కల్తీ చేస్తుండడం వినియోగదారుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతీస్తోంది. నకిలీ వస్తువులను నియంత్రించాల్సిన విభాగాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వాలు సఫలీకృతం కాలేకపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఆహార పదార్థాలపై పన్నుల రూపంలో వసూలు చేస్తున్న మొత్తంలో నామమాత్రపు సొమ్మునైనా కల్తీ నియంత్రణ, నిరోధానికి ఖర్చు పెట్టడం లేదన్న ఆరోపణలున్నాయి. నకిలీ సరుకులపై న్యాయస్థానాలు స్వయంగా కేసులను స్వీకరించి మొట్టికాయలు వేసినా అధికార యంత్రాంగం మందగమనం వీడలేదు. కల్తీ వస్తువులను విక్రయించే వారిపై దాడులు తూతూ మంత్రమే అవుతున్నాయి. హైదరాబాద్లో బిర్యానీల్లో ఉపయోగించే నూనె మంచిదేనా అంటే కాదన్న సమాధానం వినవస్తోంది. కొన్ని చోట్ల నాసిరకం నూనె వాడుతుంటే మరికొన్ని చోట్లయితే
జంతువుల కళేబరాల కొవ్వు నుంచి తయారు చేసే నూనెలు వాడుతున్నట్లు దాడుల్లో తేలుతోంది. ముఖ్యంగా రాజస్థాన్ నుంచి చెన్నైకి ప్రత్యేక ప్యాకేజీల్లో సరఫరా చేసిన 1000 కేజీల కుక్క మాంసాన్ని ఇటీవలి కాలంలో చెన్నై రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు అధికారులు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిలిచే బిర్యానీలో కూడా నాణ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. నాసిరకమైన పదార్థాలతో పాటు రసాయనాలతో కూడిన రంగులు కలపడం వల్ల చాలా చోట్ల బిర్యానీ కల్తీ అవుతున్నట్లు గుర్తించారు. తందూరి చికెన్, చికెన్ 65 లాంటి మాంసాహార వంటకాలకు దూరంగా ఉంటేనే మంచిదని ఆహార భద్రతా విభాగం సూచిస్తోంది. వంట చేసే పరిసరాల్లో ఎలాంటి శుభ్రత పాటించడం లేదని, దుర్గంధంతో కూడిన వంటగది పరిసరాలు, అపరిశుభ్రంగా వడ్డించే గిన్నెలు, వాటిపై కుప్పలు కుప్పలుగా బొద్దింకలు పాకడం టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడింది. అంతేకాకుండా ఆహార పదార్థాల నిల్వల్లోనూ కనీస నిబంధనలు పాటించడం లేదని నిర్ధారించారు అధికారులు. దీనికి తోడు రిఫ్రిజిరేటర్లలో ప్యాకింగ్ లేకుండా మాంసాహారాన్ని నిల్వ చేయడం, కోడి, మేక మాంసంతో పాటు శాకాహారానికి అవసరమైన వాటిని పక్కపక్కనే ఉంచడం, బూజు పట్టిన క్యారెట్లు, పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలు, గడువు తీరిన పాల ప్యాకెట్లు, లేబుల్స్ లేని ఆహార పదార్థాలు ఎక్కువగా కనిపించాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడం, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ నగరాలు, పట్టణాల్లో ప్రముఖ హోటల్స్, బిర్యానీ హౌజ్లలో ఎప్పటికీ ఏదో ఒక కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి. అయినా ఫుడ్ సేఫ్టీ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి వదిలేస్తారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా స్టార్ హోటల్స్ వంటి వాటిపై కూడా తనిఖీలు చేసే ఆహార భద్రతా సిబ్బంది మిగతా 365 రోజులు ఎందుకు నజర్ పెట్టరనేది $1 మిలియన్ ప్రశ్న. బెల్లం మెరిసిపోతోందా? టీ పొడి మంచి వాసన వస్తోందా? కందిపప్పు భలేగా ఉందా? నెయ్యి నిగనిగలాడుతోందా? చికెన్ 65 ఎర్రగా కనిపిస్తూ నోరూరిస్తోందా? అయితే ఒక్క క్షణం ఆగండి. రంగు వాసన చూసి కొనేకండి, అవి కల్తీవి కూడా కావచ్చని చెబుతున్నారు ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులు. చిన్నపాటి దుకాణాల నుంచి పెద్ద స్థాయి హోటళ్ల వరకు రసాయనాలతో కూడిన పదార్థాలు దర్శనమిస్తున్నాయి. రోజు ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు బయటపడుతున్నాయి. పొడి నుంచి పండ్ల వరకు నిత్యావసరాలుగా వినియోగించే వాటినే ఎక్కువగా కల్తీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్లో కల్తీ మాఫియా రెచ్చిపోతోంది. అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో కల్తీ పాలను తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. మేడిపల్లిలో నకిలీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో పాల తయారీ కేంద్రంపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. పౌడర్తో నకిలీ పాలు తయారు చేస్తున్న గజేందర్ సింగ్ రాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 300 కేజీల పన్నీర్, 4500 లీటర్ల రిఫైండ్ ఆయిల్, 750 లీటర్ల అసిటిక్ యాసిడ్, 15 లీటర్ల గ్లూకోజ్ లిక్విడ్ ను సీజ్ చేశారు. నిజానికి ఫుడ్ ఇన్స్పెక్టర్లు ప్రతిరోజు తనిఖీ చేయాలి, తయారీ కేంద్రాలను పరిశీలించాలి. ఎక్కువ మోతాదులో రంగుల వాడకాన్ని, కల్తీ పాల వాడకాన్ని నియంత్రించి తగిన చర్యలు తీసుకోవాలి. అయితే వీటన్నింటికీ ఆ అధికారులు, వారు పనిచేసే సంస్థలు చెప్పే అంశాలేంటంటే తమకు తగినంతగా స్టాఫ్ లేరని. అందువల్ల ఈ అంశంపై ప్రభుత్వాలు సైతం దృష్టి సారించాలి. ఆరోగ్య తనిఖీ అధికారుల సంఖ్య పెరగాలి, వారి అధికారాలు పెరగాలి. కల్తీ చేసిన వారికి కఠిన శిక్షలు ఉండాలి. అలాగే ప్రభుత్వం సేంద్రియ ఆహారాన్ని చౌకగా ఉండేట్లు చూడాలి. మంచి ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, వాటి వల్ల లాభాలు చెప్పి ప్రోత్సహించాలి. అప్పుడు ప్రజల్లో సేంద్రియ వ్యవహారంపై ఆసక్తి పెరుగుతుంది, రేట్లు తగ్గుతాయి. ఇళ్లల్లో, డాబాల మీద పెరటి తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి. ఆర్గానిక్ కూరగాయలు, పండ్లు పెంచుకోవాలి. బియ్యం, పప్పులు, ఉప్పు, చింతపండు సంవత్సరంలో 2 సార్లు పెద్ద మొత్తంలో కొంటే కల్తీ బారి నుంచి తప్పించుకోవచ్చు. దేశంలో రోజురోజుకు ఆహార కల్తీ ఎక్కువైపోతోంది. ఏది కొనాలన్నా తినాలన్నా భయపడే రోజులొచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో వినియోగదారులు కూడా కల్తీ ఆహార వస్తువులేవో అసలువేవో తెలుసుకోవడం అవసరం. ఇందుకు భారతీయ ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ కొన్ని చిట్కాలు సూచిస్తోంది. త్వరగా కల్తీని గుర్తించే పరీక్ష పేరున వీటిని తెలియజేస్తోంది. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తాయి. రోడ్డు పక్కన ఆహారాలు సాధ్యమైనంత వరకు తినకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కాదని తింటే తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు కూడా. సో మెయిన్గా కల్తీ ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు మెయిన్గా లివర్, కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, జీర్ణాశయ వ్యవస్థ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. ఇట్ విల్ లీడ్స్ టు ద కల్తీ ఆహార పదార్థాలు అట్లనే తీసుకొని కల్తీ నూనె, కల్తీ పాలు, కల్తీ ఆహార పదార్థాలు మనం ఇట్లనే తర్వాత డ్యామేజ్ అయినటువంటి కులిపోయినటువంటి మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు కూడా డెఫినెట్గా క్యాన్సర్ కూడా దారితీస్తుంది. అది కోలన్ క్యాన్సర్ కావచ్చు, మీ బాడీలో ఎనీ లివర్ క్యాన్సర్, ఇట్లాంటి మెజారిటీ ఆర్గాన్స్ దెబ్బతిని క్యాన్సర్కు దారితీస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆహార పదార్థాలను కొనేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ పూర్తి స్థాయిలో వాటిని అబ్జర్వ్ చేసుకొని మీరు పదార్థాలు తీసుకోవాలని చెప్పేసి మేము డాక్టర్ సార్ విజ్ఞప్తి చేస్తున్నాం.
ఏడాదంతా ఇదే తంతు సాగుతుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం ఆమ్యామ్యాలు లెక్క పెడుతున్నారు. ప్రముఖ హోటల్స్పై అనేక కంప్లైంట్లు వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు. రాజకీయ ఒత్తిడులా, పై అధికారుల ఆదేశాలా తెలీదు. 6 నెలల క్రితం సికింద్రాబాద్లోని ఓ ప్రముఖ హోటల్లో బిర్యానీ ఆర్డర్ చేస్తే దాంట్లో బల్లి వచ్చిందని ఓ వ్యక్తి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వచ్చి అది పరిశీలించి నామమాత్రంగా కేసు నమోదు చేసి సీజ్ చేశారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ గంటలోపే అదే హోటల్ తిరిగి ఓపెన్ చేసి మళ్లీ యథావిధిగా వ్యాపారం కొనసాగించడంపై పలు అనుమానాలు తలెత్తాయి. అసలు ఆ హోటల్పై చర్యలు తీసుకున్నారా అని కూడా తెలియదు. పలుకుబడి ఉపయోగించి స్టార్ హోటల్స్ ఫుడ్లో నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదని తెలుస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 2-3 సార్లు తెలంగాణ వ్యాప్తంగా విస్తృత రైడ్స్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ తర్వాత ఎందుకు కామ్ అయ్యారో అర్థం కాని పరిస్థితి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దాడులు షురూ చేశారు. వాళ్ల టార్గెట్ అంతా 5 స్టార్ పెద్ద పెద్ద రెస్టారెంట్లు, దాబాలు, గ్రాండ్ హోటల్స్ వంటి వాటిని తమ గుప్పిట్లో పెట్టుకోవడమే అనే ఆరోపణలు వస్తున్నాయి. నిజంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని నక్షత్ర హోటల్స్, రెస్టారెంట్, దాబాలు, పెద్ద పెద్ద టిఫిన్, భోజన హోటల్స్ పై చర్యలు తీసుకుంటారా అంటే అది పూర్తి స్థాయిలో ఉండదు. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో నెలకోసారి సమావేశాలు పెట్టి శానిటరీ ఇన్స్పెక్టర్లకు దిశానిర్దేశం చేయాలి. ఆ దిశగా గడిచిన 5 ఏళ్లుగా ఎక్కడా సమావేశాలు పెట్టిన దాఖలాలు లేవు. ఇది ఆ శాఖ పనితీరుకు అద్దం పడుతోంది. జిల్లా కేంద్రంలో కూర్చుని ఎప్పుడో ఓసారి తనిఖీ చేసి రికార్డుల్లో చూపుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ పుట్టగొడుగుల్లా తాగునీటి శుద్ధి ప్లాంట్లు వెలిశాయి. అవి ప్రమాణాల ప్రకారం నడుస్తున్నాయా లేదా అని తనిఖీ కూడా చేయడం లేదు.